రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేస్తా ఉన్నారో, ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏ రకంగా పూర్తిగా నిర్వీర్యం చేసి పేదవాడిని గాలి కొదిలేస్తా ఉన్న పరిస్థితుల మధ్య రాష్ట్రంలో ఇవాళ పేదవాడు ఎలా బ్రతుకుతా ఉన్నాడు, రాష్ట్రంలో ఇవాళ వైద్యం చేయించుకోలేని పేదవాడు ఎలా బ్రతుకుతా ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనం ఇవాళ ఆరోగ్యశ్రీలో కిడ్నీస్కు బాగలేకపోతే గతంలో ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో, నాన్నగారి పాలనలో ఏ పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా నేనున్నాను మీకు తండ్రిగాను మీకు అన్నగాను అని చెప్పి ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు. లక్షలు ఖర్చయ్యే పరిస్థితి అయినా కూడా భయపడద్దు, బాధపడద్దు, నేనున్నాను అని చెప్పే ముఖ్యమంత్రి ఉండేవాడు. ఏ పేదవాడికైనా కూడా అప్పుల పాలు కాకుండా ఆ పేదవాడు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఆ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని చిరునవ్వుతో ఆ పేదవాడు ఇంటికి వచ్చే పరిస్థితి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో, నాన్నగారి పాలనలో ఉండేది. ఇవాళ కిడ్నీస్ బాగోలేకపోతే బ్రతకలేని పరిస్థితిలో వాళ్ళు ఎలా బతుకుతా ఉన్నారు, ఆ కిడ్నీస్ బాగోలేని పరిస్థితిలో ఉన్న ఆ పేదవాడికి ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి సహాయం అందుతా ఉంది, సహాయం అందని పరిస్థితుల్లో ఆ పేదవాడు ఎలా బ్రతుకుతా ఉన్నాడు అని చెప్పి చెప్పడానికి ఇవాళ ఈ మీటింగ్లో ఇవాళ మనం అందరం కూడా ఒక్కచోట ఏకమై ఆ పేదవాడికి సంఘీభావం తెలపడానికి ఇవాళ అందరం ఒక్కచోట ఏకమయ్యాం. ఇవాళ నా స్టేజ్ మీదనే కిడ్నీస్ బాగోలేకపోతే వాళ్ళు ఎలా బతుకుతున్నారు అని చెప్పే పరిస్థితిలో ఇవాళ నా స్టేజ్ మీదనే వాళ్ళంతా కూడా ఉన్నారు. కాసేపట్లో వాళ్ళకే నేను మైక్ ఇస్తాను. వాళ్ళు పడతా ఉన్న బాధలేమిటో, ప్రభుత్వం వాళ్లకు సహాయం చెయ్యని కారణంగా వాళ్ళు పడతా ఉన్న అవస్థలేమిటో కనీసం వాళ్ళ నోట్లో నుంచి వచ్చినప్పుడు, ఇంతమంది టీవీ ఛానళ్ళు ఇన్ని పేపర్లు చూపిస్తూ ఉన్నప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నప్పుడు కనీసం అప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం ఏదైనా వస్తుందేమో, అప్పుడన్నా పేదవాడికి తాను తోడుగా నిలబడతాడేమో అని చెప్పి ఆశిద్దాం. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉంది అనంటే ఆరోగ్యశ్రీ కోసం గవర్నమెంట్ డిపార్ట్మెంటు 910 కోట్ల రూపాయలు కావాలి అని చెప్పి మొట్టమొదటగా గవర్నమెంట్కు డిపార్ట్మెంట్ పరంగా రికమెండేషన్ చేసింది. 910 కోట్లు ఆరోగ్యశ్రీకి కావాలి, ఇవ్వండి అని. మన బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ పథకానికి కేవలం 568 కోట్లు మాత్రం కేటాయింపులు చేశాడు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఆ 568 కోట్లలో కూడా 365 కోట్లు గత సంవత్సరానికి సంబంధించిన బకాయిలకే ఖర్చు అయ్యే పరిస్థితి. అంటే దాని అర్థం మొత్తం కావాల్సిన్నది 910 కోట్లు ఈ సంవత్సరానికి, గత సంవత్సరానికి సంబంధించిన బకాయిలు 365 కోట్లు,
రెండు కలిపితే దాదాపుగా 1400 కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి వస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం 568 కోట్లు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులుపుకుంటా ఉన్న పరిస్థితి. ఇదే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకం మీద చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న దుర్మార్గాన్ని, అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట, కార్యాలయాల ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేపట్టింది. ఆ ధర్నాలలో పాలుపంచుకుంటూ నేను కూడా మీ జిల్లాలో ఇదే ప్రకాశం జిల్లాలో ఒంగోలులో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో నేను కూడా పాలుపంచుకున్నా. ఆరోగ్యశ్రీ తరపున పేదవాడికి అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలోనూ కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయడం మొదలు పెడితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు భయపడి మరో 272 కోట్ల రూపాయలు విడుదల చేశాడు. ఆ 568 కోట్లకు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు భయపడి 270 కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఆ రెండు కలిపినా కూడా కేవలం 850 కోట్ల రూపాయలు కూడా మించదు. ఇంకా ఆరోగ్యశ్రీ పథకం నడవాలి అని అంటే ఆరోగ్యశ్రీ పథకం ఇప్పటికి కూడా నడుస్తూ ఉన్నది కుంటికాలతో నడుస్తూ ఉంది. ఆ కుంటికాలతో ఇంకా నడిపియాలి అని అంటే కూడా ఇంకా మరో 450 కోట్ల రూపాయలు పైసలకు ఇంకా డబ్బులు కావాలి. 850 1400 అంటే దాదాపుగా మరో 550 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి. ఇవాళ ఆ 550 కోట్ల రూపాయలే కుంటికాలతో నడిపే పరిస్థితి. ఇవాళ ఆరోగ్యశ్రీ బాగుపడాలి, ఆరోగ్యశ్రీ ఇంకా మెరుగు కావాలి అని ఆ రోజు ఎన్నికలకు పోతూ ఉన్నప్పుడు మా పార్టీలో మేము మేనిఫెస్టోలో కూడా పెట్టాం. మీటింగులలో మాట్లాడేటప్పుడు నేనే మైక్ అందుకొని నేను మాట్లాడా. ఇవాళ ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా మార్చేస్తాము, ప్రతి పేదవాడికి ఇంకా తోడుగా ఉండేట్టుగా చేస్తాము అని చెప్పి ఎన్నికలప్పుడు ఆ రోజు నేను మాట చెప్పా. ఆ రోజు నేను ఎన్నికలప్పుడు మాట చెబుతూ నేను చెప్పా, ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం చేయించడమే కాదు, వైద్యం కోసం ఏ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా చూసుకోవడమే కాదు, ఆ పేదవాడికి వైద్యం అయిన తర్వాత ఆ పేదవాడు ఇంటికి వెళ్ళి తాను ఏ కార్యక్రమము కూడా చేయలేను, ఏ పనులకు కూడా పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కాలిరిగితే బహుశా 6 వారాల పాటు బహుశా ఆ మనిషి పని చేయలేని పరిస్థితి, బహుశా కిడ్నీలు బాగోలేకపోతే ఆ మనిషి బహుశా ఎప్పటికీ కూడా పని చేయలేని పరిస్థితి వస్తుంది. బహుశా గుండె ఆపరేషన్ చేయించుకుంటే బహుశా మరో 2 నెలలు 3 నెలల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆ కుటుంబం పనులకు పోలేని పరిస్థితిలో ఉంటుంది, ఆ కుటుంబం ఆకలి పాలయ్యే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఆ కుటుంబం ఇంట్లో ఉండి కూడా మందులు ఇవ్వడమే కాకుండా ఉపాధికి సరిపోయే డబ్బులు కూడా ఆ పేదవాడికి ఇస్తాము అని చెప్పి కూడా మేనిఫెస్టోలో పెట్టాం. ఆ రోజు ప్రతి మీటింగ్లోనూ కూడా నేను మాట్లాడిన మాటలు ఇవాళ నేను ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరు కార్చద్దండి, ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరచండి. మెరుగుపరచడమే కాకుండా ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నట్టుగా ప్రతి పేదవాడికి ఆదుకోవడమే కాకుండా ఆ పేదవాడు పని చేయలేని పరిస్థితిలో ఉంటే ఆ పేదవాడు బ్రతకడానికి ఉపాధి కూడా కల్పిస్తూ దానికి కూడా డబ్బులు ఇస్తూ ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరచండి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం ఎంత దారుణంగా తయారైన పరిస్థితి ఉంది అంటే కిడ్నీ పేషెంట్లకు సంబంధించి ఒక్కసారి కిడ్నీలు బాగోలేకపోతే మాత్రల స్థాయిలో నుంచి మొదలు పెడతారు. మాత్రల స్థాయి నుంచి మాత్రలు నెలకు దాదాపుగా 4000 రూపాయల పైచిలకు మాత్రలకు బ్లడ్ టెస్టులకు ఖర్చు అవుతా ఉన్న పరిస్థితి. కిడ్నీలు బాగోలేకపోతే ఆ మాత్రల స్థాయిలో నుంచి మొదలైతే కిడ్నీలు బాగోలేకపోతే ఆ మాత్రల స్థాయి నుంచి 4 ఏళ్లకో 5 ఏళ్లకో తీవ్రతను పట్టి ఆ తర్వాత డయాలసిస్ స్టేజ్ లేకపోతుంది. ఒక్కసారి డయాలసిస్ మొదలుపెట్టే పరిస్థితి వచ్చింది అంటే వారానికి అవసరాన్ని బట్టి
2 సార్లు 3 సార్లు డయాలసిస్ చేయాల్సి వస్తుంది. డయాలసిస్ అంటే కిడ్నీలు పనిచేయని కారణంగా రక్తాన్ని శుద్ధ చేయడము, రక్తాన్ని ప్యూరిఫై చేయడము, రక్తాన్ని ప్యూరిఫికేషన్ ద్వారా శుద్ధి చేయడము డయాలసిస్ అంటారు. ఆ కార్యక్రమం చేయాలి అని అంటే, ఒక్కసారి చేయాలి అని అంటే 3,000 రూపాయల నుంచి 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు డాక్టర్లు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఏ హాస్పిటల్కి పోయినా కూడా వారానికి 2 సార్లు చేయాలి అని అంటే 3,000 ఇంటూ 2 సార్లు అని అంటే 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. లేదా 2,000 రూపాయలు ఛార్జ్ చేసే పరిస్థితి వస్తే 4,000 రూపాయలు వారానికి ఖర్చు అవుతుంది. ఆ తర్వాత నెలలో 4 వారాలు ఉంటాయి. నెలలో 4 వారాలు అని అంటే నెలకు 24,000 రూపాయల నుంచి 4 వారాలు ఇంటూ అదే 4,000 అయితే కన్నా 16,000 అంటే 16,000 రూపాయల నుంచి 24,000 రూపాయలు ఉట్టి డయాలసిస్ చేయడానికి ప్రతి నెల ఖర్చు అవుతుందనంటే సంవత్సరం వచ్చేసరికి అది 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల దాకా ప్రతి పేదవాడు కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి కిడ్నీలు బాగోలేకపోతే వస్తుంది. ఇవాళ అదే డయాలసిస్ పేషెంట్ల పరిస్థితి ఏమిటి? కిడ్నీలు బాగోలేకుండా ఇక్కడ కూర్చుంటున్న పరిస్థితుల్లో ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి నేను మైకు వాళ్ళకే ఇస్తా, వాళ్ళే చెప్తారు. అప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జ్ఞానోదయం అవుతుందేమో, మానవత్వం వస్తుందేమో, బుద్ధి జ్ఞానం వస్తుందేమో అని చెప్పి ఆశిద్దాం. ఇవాళ ఒక కిడ్నీ పేషెంట్ల పరిస్థితి ఈ మాదిరిగా ఉండడం కాదు. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అనంటే ఆరోగ్యశ్రీ పథకంలో ఇవాళ ఏది కూడా సరిగ్గా జరగని పరిస్థితిలో ఉంది. కారణం ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ఏదైతే నెట్వర్క్ హాస్పిటల్ అంటారో ఆ హాస్పిటళ్లకు నెలల తరబడి చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టి డబ్బులు ఇవ్వకపోవడం ప్రధానమైన కారణంగా ఒకటే అవుతూ ఉంటాయి. రెండవ కారణం, ఆరోగ్యశ్రీ పథకం పెట్టినప్పుడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు 2007లో అప్పుడు రేట్ల ప్రకారం ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ సేవలను అందించేదానికి హాస్పిటళ్లకు రేట్లను ఖరారు చేశారు. ఇవాళకి 2007 నుంచి 2017 అంటే దాదాపుగా 10 ఏళ్ళు గడిచిపోయింది. 10 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కూడా ఇవాళ డాక్టర్లు, ఇవాళ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అందరూ కూడా ఏమంటున్నారు అని అంటే 10 ఏళ్ల కిందట మాకు ఇచ్చిన రేట్లే అదే రేట్లే కొనసాగిస్తే మేము ఎలా బ్రతకగలుగుతాము, మేము ఎలా ఆపరేషన్లు చేయగలుగుతాము, మాకు ఆపరేషన్లు చేయాలి అని అంటే ఖర్చులు పెరిగిపోయాయి. 10 సంవత్సరాల కిందట ఉన్న రేట్లు ఇప్పుడు కూడా అదే రేట్లు కొనసాగిస్తే ఎలా, మాకు రేట్లు పెంచండి అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా కూడా వ్యవహరిస్తానందుకు మరో కారణమైంది. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనంటే ఏ పేషెంట్కైనా క్యాన్సర్ వస్తే ఆ క్యాన్సర్కు వైద్యం చేయించుకునేదానికి ఆ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని క్యాన్సర్ హాస్పిటల్ లేకపోతే ఆ క్యాన్సర్ నయం చేయాలి అని అంటే కీమోథెరపీ చేయాలి. కీమోథెరపీ ఒక్కొక్కసారి చేయాలి అని అంటే దాదాపుగా 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. క్యాన్సర్ పూర్తిగా నయం కావాలి అని అంటే కనీసం 8 సార్ల నుంచి 10 సార్లు చేయాల్సి వస్తుంది. ఆ కీమోథెరపీ 8 సార్లు చేయాలి అని అంటే దాదాపుగా ఆ క్యాన్సర్ పేషెంట్కు దాదాపుగా కనీసం 8 లక్షల రూపాయలు ప్రభుత్వం సహాయం అందించాలి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం మేము చేసేది ఇంతే చెనిక్కాయలు బెల్లాలు అని చెప్పి మాత్రం వాళ్ళు చేసేది తక్కువగానే వదిలేస్తున్నారు. దానివల్ల పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఆ డాక్టర్లు కేవలం ఆరోగ్యశ్రీలో వర్తింపజేసే ఆ అమౌంట్కు మేరకు మాత్రమే కీమోథెరపీలు 2 సార్లు 1 సారో ఇస్తారు. ఇస్తే క్యాన్సర్ ఒక 6 నెలల పాటు తగ్గుముఖం పడుతుంది. 6 నెలలు తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్ళీ 7వ నెలలో మళ్ళీ క్యాన్సర్ తిరిగి వచ్చి ఆ పేషెంట్ పైకి పోయే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇంకా దారుణమైన విషయం ఆరోగ్యశ్రీలో ఏమిటి అంటే చిన్న పిల్లలు ఉంటారు, మూగా చెవుడు పిల్లలతో బాధపడుతూ ఉంటారు. ఆ చిన్న పిల్లలకు తల్లులు ఎత్తుకొని ఉంటారు. ఆ చిన్న పిల్లలను ఆ తల్లులు ఎత్తుకున్న ఆ చిన్న పిల్లలు మూగా చెవుడు ఆ పిల్లాడికి ఉంది అని చెప్పి ఆ తల్లికి తెలుసుకునేసరికి ఆ తల్లి ఆ పిల్లాడు వయసు బహుశా 2 ఏళ్ళు దాటిపోతుందేమో. దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు, నాన్నగారు బతుకున్నప్పుడు అటువంటి చిన్న పిల్లలకి ఎవరికైనా మూగా చెవుడు ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆ ఆపరేషన్కు దాదాపుగా 6 లక్షల పైసలకు ఖర్చు అవుతుందన్నా కూడా ఆ దివంగత నేత నేనున్నాను, ఆ పిల్లాడు మూగా చెవుడుతో బతకూడదు, 12 ఏళ్ల వయసు లోపల కూడా
ఆ పిల్లాడికి మూగా చెవుడు ఉంది అని చెప్పి తెలిస్తే ఆ పిల్లాడిని తీసుకొని రండి, ఆపరేషన్ నేను చేయిస్తాను, ఎన్ని లక్షలైనా పర్వాలేదని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అనేవాడు నాన్నగారు. ఇవాళ ఆరోగ్యశ్రీలో డబ్బులు మిగిలించుకునేందుకు, పేదవాడిని గాలి కొదిలేసేందుకు ఈ ప్రభుత్వం ఆ పిల్లాడికి 2 ఏళ్ల లోపు ఉంటేనే ఆపరేషన్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ పిల్లాడికి మూగా చెవుడు ఉందని చెప్పి ఆ తల్లి కనుక్కునేసరికి ఆ 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఆ తర్వాత ఆ పిల్లాడికి ఆపరేషన్ చేసే పరిస్థితే లేకుండా పోతా ఉంది. ఇంత దారుణంగా ఆరోగ్యశ్రీని నాశనం చేస్తూ ఉన్నారు. గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు బతుకున్నప్పుడు 108 అనే నంబర్కు ఫోన్ కొడితే చాలు, కుయ్ 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 అంటూ 20 నిమిషాల్లోనే ఆ పేదవాడి ఇంటికి అంబులెన్స్ వచ్చేది. వచ్చి బాగోలేని ఆ పేదవాడిని తీసుకొని పోయి పెద్ద హాస్పిటల్లో చేర్పించి ఆ పేదవాడికి ఉచితంగా వైద్యం చేయించి ఆ పేదవాడిని చిరునవ్వుతో ఇంటికి పంపించే రోజులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో, నాన్నగారి పాలనలో. ఇవాళ 108 అనే నంబర్కు ఫోన్ కొడితే కుయ్ 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 అంటూ 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్సు అసలు వస్తుందో రాదో, వచ్చినా ఎప్పుడు వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఇవాళ అంబులెన్స్లు నడుపుతా ఉన్నారు. ఇవాళ ఎంత దారుణంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నడుపుతా ఉన్నారు అని అంటే ఆరోగ్య మిత్రులను పూర్తిగా తొలగించేశారు. తొలగించిన ఆరోగ్య మిత్రులు మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు ఉద్యోగాలలో మాకు కొనసాగించండి అని చెప్పి చివరికి వాళ్ళు కోర్టుల దాకా వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చింది. చివరకు ఆరోగ్యశ్రీని ఎలా నడుపుతున్నారు అని అంటే ఆశా వర్కర్లు ఉన్నారు. ఆశా వర్కర్లు అంటే గ్రామాలలో ఆరోగ్యశ్రీ కోసం అని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళ కోసం సహాయం అందించేదానికి వాళ్ళని హాస్పిటల్లోకి తీసుకొని పోతే వాళ్ళకి అయ్యే ఖర్చుల్లో అంతో ఇంతో ఆశా వర్కర్లకు ఇస్తారు. ఆ ఆశా వర్కర్లకు దాదాపుగా 5 నెలల నుంచి ఇవాళకి జీతాలు ఇవ్వని పరిస్థితిలో ఇవాళ సేవలు నడిపిస్తూ ఉన్నారు. 104 అన్న నెంబర్కు ఫోన్ కొడితే ఇవాళ అంబులెన్సులు రావు, ఇవాళ అంబులెన్సుల్లో మందులు ఉండవు, ఇవాళ అంబులెన్స్లో టెస్టులు చేసే పరిస్థితులు లేని అంబులెన్సులు ఇవాళ నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఇంతటి దారుణంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నడిపిస్తున్న ఈ తీరులో ఇక్కడ ఈ జిల్లాలో ఇవాళ ఎంతటి దారుణంగా జరుగుతూ ఉంది, కిడ్నీ పేషెంట్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని చెప్పి చెప్పడానికి, రాష్ట్రం మొత్తం చూసేందుకు, రాష్ట్రం మొత్తం వీళ్ళ అవస్థలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు, దీని ద్వారా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ జిల్లాలోనే ఆశ్చర్యకరంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉట్టి ఈ జిల్లాలోనే కిడ్నీలు బాగోలేక, వైద్యం అందక, వైద్యం చేయించుకోలేక, కిడ్నీలు బాగోలేక ఈ జిల్లాలో ఈ 2 ఏళ్లలో 424 మంది కిడ్నీ రోగానికి బలైపోయిన పరిస్థితిని ఈ జిల్లాలోనే చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇదే జిల్లాలో ఇదే కిడ్నీలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ 2012లో సర్వేలు మొదలుపెట్టింది. ఈ ప్రాంతంలో కిడ్నీలకు సంబంధించిన రోగాలు ఎందుకు వస్తూ ఉన్నాయి, కిడ్నీలకు సంబంధించిన రోగాలను నివారించేందుకు ఏమి చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆ ఏజెన్సీ మొదలుపెట్టి 2012లో ఇవాళకి 2016 అయింది. ఆ ఏజెన్సీ చెప్పడం ఏమిటి అంటే దాదాపుగా జిల్లాలో 56 మండలాలు ఈ జిల్లాలో ఉంటే ఈ 56 మండలాల్లో 48 మండలాలలో ఇవాళ నీళ్లు తాగడానికి ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ఫ్లోరైడ్ కంటెంట్ ఉండాల్సిన పర్సంటేజ్ కన్నా ఎక్కువ ఉంది, నీళ్లు తాగితే ఇబ్బందికర పరిస్థితుల్లో పడతారు అని చెప్పి ఇవాళ ఏజెన్సీ చెప్తా ఉంది. 48 మండలాలలో దాదాపుగా 1122 హ్యాబిటేషన్స్లో 1122 గ్రామాలలో దాదాపుగా 787
దాదాపుగా 787 గ్రామాలు తీవ్రమైన స్థాయిలో ఉన్నాయి. ఫ్లోరైడ్ కంటెంట్ 5% దాటి 5 ppm అంటే 5 parts per million అన్నమాట. అటువంటిది 5 parts per million అన్నది దాటి ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా 787 గ్రామాల పరిస్థితి తీవ్రంగా ఉంది అని చెప్పి ఆ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఇవాళ ఇంతటి దారుణంగా ఫ్లోరైడ్ కంటెంట్ పెరిగి అన్యాయమైన పరిస్థితిలో ఈ జిల్లా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. గతంలో ఇటువంటి పరిస్థితే ఉన్నప్పుడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి హయాంలో ఇటువంటి పరిస్థితికి వచ్చి ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే ఏదైతే ఇవాళ నీళ్లు తాగే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో బోరులు వేస్తే 1000 అడుగులు వేస్తే కూడా నీళ్లు పడని పరిస్థితులు ఉన్నాయి. 1000 అడుగులు మనం బోరు వేసినాము అని అంటే దాంట్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ అవుతా ఉంది. దాంట్లో ఫ్లోరైడే కాకుండా ఇంకా ఇతర కెమికల్స్ కూడా రియాక్టివ్ కెమికల్స్ కూడా పిక్చర్లోకి వచ్చి ఇబ్బందికర పరిస్థితుల్లోకి చేస్తూ ఉన్నారు. ఆ ఇబ్బంది ఆ ఫ్లోరైడ్ కంటెంట్ నీళ్లు తాగినందువల్ల ఆ పేదవాడికి ఈ రకంగా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితుల్లో పోతారు. ఈ రకంగా నడవలేని పరిస్థితిలోకి ఈ రకంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఈ పరిస్థితి నుంచి మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు అన్నీ కూడా వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు ఆ పేదవాడు బతకలేక మందులు తినే కార్యక్రమం చేసినప్పుడు ఆ మందులు తిని ఆ పెయిన్ యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు ఆ పెయిన్ కిల్లర్స్ తీసుకున్నప్పుడు దాని ప్రభావం కిడ్నీస్ మీద పడి పూర్తిగా కిడ్నీస్ నాశనమయ్యే పరిస్థితిలోకి వస్తూ ఉన్నది అని చెప్పి రిపోర్ట్లు ఆధారంగా చెప్తా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. అదే నాన్నగారి హయాంలో నల్గొండ జిల్లాలో ఇదే జరిగే కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఇదే నల్గొండ జిల్లాలోనే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 1700 కోట్ల రూపాయలతో ఎస్ఎల్బిసి నీళ్ళని తీసుకొని సర్ఫేస్ వాటర్ ద్వారానే మంచినీళ్ళు ఇస్తేనే ఇది సాధ్యమవుతుంది. బోర్లు వేసే పరిస్థితి రాకూడదు. బోర్లు ఎక్కువ లోతుకు వేసినప్పుడు ఇదే పరిస్థితి వస్తుంది. కాబట్టి సర్ఫేస్ వాటర్ కెనాల్ వాటర్స్ ద్వారానే దీనికి పరిష్కారం ఉంటుంది అని చెప్పి ఆ దివంగత నేత సాగర్ నీళ్లు తీసుకొని పోయి నల్గొండకు తీసుకొని నల్గొండలో పెట్టించాడు. ఎస్ఎల్బిసి ద్వారా కూడా నల్గొండకు నీళ్ళు తీసుకుపోయారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి వల్ల ఇవాళ నల్గొండ జిల్లా సస్యశ్యామలంగాను ఫ్లోరైడ్ బాధితులు పూర్తిగా తగ్గించిన పరిస్థితుల్లోనే ఉంది. ఇదే ప్రకాశం జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితి పోవాలి అనంటే దీనికి ఏకైక మార్గం ఏమిటి అనంటే వెలుగొండ ప్రాజెక్టు ఒక్కటి పూర్తి చేస్తేనే ఇది సాధ్యమవుతుంది అని ఆ దివంగత నేత కృష్ణా జలాలను ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చే దానికోసం ఆ దివంగత నేత ఎవరు ఊహించని విధంగా ఏకంగా 18 కిలోమీటర్ల పాటు 2 సొరంగాలను తవ్వించడానికి ఆ దివంగత నేత పూనుకున్నాడు. ఇవాళ ఆ వెలుగొండ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు దాదాపుగా ఆ ప్రాజెక్టు కోసం 4700 కోట్ల రూపాయలు ఖర్చులు చేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో వెలుగొండ ప్రాజెక్టు గాలికి వదిలేసిన పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇవాళ ఇదే ఎలుగొండ ప్రాజెక్టు కోసం ఒక మొట్టమొదటి సొరంగం 18 కిలోమీటర్ల సొరంగంలో మొట్టమొదటి సొరంగంలో దాదాపుగా 13 కిలోమీటర్ల సొరంగం తవ్వి మరో 5 కిలోమీటర్లు తవ్వడానికి ఆ సొరంగం పూర్తవుతే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేదు. రెండవ సొరంగం మరో 18 కిలోమీటర్ల రెండవ సొరంగంలో దాదాపుగా 10 కిలోమీటర్లు పూర్తయి మరో 8 కిలోమీటర్లు పూర్తి చేస్తే దాంట్లో నుంచి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నా కూడా పట్టించుకోలేని పరిస్థితులు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది ఏమిటి అంటే కాంట్రాక్టర్ సరిగ్గా పనిచేయకపోతే ఆ కాంట్రాక్టర్ను తీసేసి కొత్త కాంట్రాక్టర్ను తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచి వెంటనే యుద్ధ ప్రాతిపదికలు పని మొదలు పెట్టాల్సింది పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో తెలుసా? అదే కాంట్రాక్టర్ తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రికి వాటాలున్నాయి. ఆ మంత్రి చంద్రబాబు నాయుడు గారికి వాటాలు ఇస్తున్నాడు. ఆ వాటాలు ఇస్తున్నందుకు వలన ఇవాళ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి అదే కాంట్రాక్టర్ ఏ పని చేయకపోయినా కూడా
ఆ కాంట్రాక్టర్కు ఎక్స్ట్రా క్లెయిమ్లు అని చెప్పి ఆ ఎక్స్ట్రా క్లెయిములు చేపించే విధానం ఈపీసీ కాంట్రాక్టులలో లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కాంట్రాక్టర్ను ఊడబెరకాల్సింది పోయి ఆ కాంట్రాక్టర్కు 65 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా క్లెయిమ్లు ఇస్తాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన తర్వాత కనీసం ఆ కాంట్రాక్టర్ పనన్నా చేస్తున్నాడు అని అంటే అది లేదు. ఆ పని చేత కాదు, ఆ పని చెయ్యడు, వదిలేస్తాడు. అయినా చంద్రబాబు నాయుడు గారు తోడుగా ఉంటారు. ఇంతటి దారుణంగా ఇవాళ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. దీనికి ఈ ఫ్లోరైడ్ పూర్తిగా కూడా పోయే పరిస్థితి రావాలి అని అంటే మినరల్ వాటర్ ప్లాంట్లు కొద్దో గొప్ప పనిచేస్తాయేమో, కానీ మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా ఉపయోగం లేని పరిస్థితిలోనే ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటే జరిగే పరిస్థితి. ఆర్ఓ ప్లాంట్ పెడితే నీళ్ళల్లో నుంచి ఆర్ఓ ప్లాంట్ కానీ అయన్ ఎక్స్చేంజ్ ప్లాంట్లు కానీ ఇవన్నీ ఏం తీసుకొచ్చినా కూడా దాదాపుగా రికవరీ ఆఫ్ వాటర్ 30% 40% కన్నా ఉండదు. ఆ మిగిలిన ఆ ఫ్లోరైడ్ కంటెంట్ను తీసేసి ఆ 40% 30% నీళ్లు మాత్రమే ఉపయోగపడతాయి. ఆ మిగిలిన 60% నీళ్లు ఏదైతే బయటికి వస్తాయో ఆ 60% నీళ్ళల్లో డైరెక్ట్గా ఈ ఫ్లోరైడ్ కంటెంట్ పూర్తి కాన్సన్ట్రేటెడ్ లెవెల్లో ఉండడం వల్ల ఆ 60% నీళ్లను డిస్పోజ్ చేసే మెకానిజం ఉండదు. కాబట్టి ఆ నీళ్లు మళ్ళీ తిరిగి భూమిలోకే వెళ్ళిపోయి మళ్ళీ ఉన్న బోర్లలో మళ్ళీ ఫ్లోరైడ్ కంటెంట్ పెరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆర్ఓ ప్లాంట్లు లేకపోతే అయన్ ఎక్స్చేంజ్ మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టడం వల్ల పెద్ద ఎక్కువ ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వాలు అటువంటి కార్యక్రమాలు ఈ ఫ్లోరైడ్ కంటెంట్ నుంచి దూరం చేయాలి అని అంటే రక్షిత నీరు తీసుకొస్తేనే ఇది సాధ్యమవుతుంది. రక్షిత నీతిని తీసుకొచ్చే దానికోసం అని చెప్పి మన ఎంపీ గారు వైవి సుబ్బారెడ్డి గారు ఏకంగా ఎంపీ అయిన తర్వాత ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులను చూసి తట్టుకోలేక 2015 అంటే 2 సంవత్సరాల కిందటి నుంచి ఏకంగా స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు రెండింటికి కలిపి ఏకంగా 10 లెటర్లు రాశాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి 5 లేఖలు రాశాడు. కేంద్ర ప్రభుత్వానికి మరో 5 లేఖలు రాస్తూ ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువై దానివల్ల కిడ్నీస్కు చెడిపోయే పరిస్థితి వస్తూ ఉంది, దారుణమైన పరిస్థితిలో ఉన్నారు, తోడుగా నిలబడండి, ఆదుకోండి అని చెప్పి 10 లేఖలు రాశారు. 2 సంవత్సరాల 2015లో మొదలైన ఈ పర్వం ఇవాళ 2017కు వచ్చింది. 10 లేఖలు రాశాడు. 10 లేఖలు రాసినా పట్టించుకునే పరిస్థితి లేదు. చివరకు ప్రధానమంత్రిని కలిశారు. ప్రధానమంత్రిని కలిసి అక్కడి నుంచి ప్రధానమంత్రిని కలిసి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి రక్షిత నీటి ఏర్పాటు కోసం అని చెప్పి ఒక పథకానికి నాంది పలకడానికి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు అక్కడికి పోయి ప్రధానమంత్రిని కలిసి అక్కడి నుంచి ప్రపోజల్ పంపించారు. పంపించిన తర్వాత ఇంజనీర్లతో తాను కూర్చొని పూర్తిగా సాగర్ నీళ్లను పైపుల ద్వారా ట్యాంకులు కట్టించి రక్షిత నీటి పథకం రక్షిత నీటి కింద ప్రతి గ్రామానికి నీళ్లు ఇచ్చే విధంగా స్కీములు చేయడానికి దాదాపుగా 996 కోట్ల రూపాయలతో ప్రపోజల్ తయారు చేసి రూరల్ డెవలప్మెంట్ ఇక్కడ మినిస్ట్రీ ఇక్కడ ఇంజనీర్లు తయారు చేసి ఈ ప్రపోజల్ వైవి సుబ్బారెడ్డికి ఇస్తే వైవి సుబ్బారెడ్డి గారి ప్రపోజల్ తీసుకొని పోయి ఇదే పథకానికి కేంద్ర ప్రభుత్వం రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి ఇచ్చారు. రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆ పథకాన్ని చూసి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి వెనక్కి పంపిస్తే మళ్ళీ ఈ స్టేట్ గవర్నమెంట్ దాన్ని రాటిఫై చేసి పంపించకుండా ఈ స్టేట్ గవర్నమెంట్ ఆ పథకాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఆ పథకానికి మార్పులు చేస్తూ ఇంకొక పథకం మళ్ళీ పంపించే కార్యక్రమం చేస్తూ ఉంది. ఆ పథకానికి పూర్తిగా ఎప్పుడు ముందుకు వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలోకి తయారయ్యే పాలకులు రోజులు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్న ఫ్లోరైడ్ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్న ఇబ్బందులు, జరుగుతూ ఉన్న ఇక్కట్లు, తద్వారా కిడ్నీ పేషెంట్లకు ఏ రకంగా బతుకుతూ ఉన్నారు, కిడ్నీ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ ఎంత అన్యాయంగా పనిచేస్తూ ఉంది అని చెప్పడానికి మైకులకి నేను వాళ్ళకి ఇస్తాను. వాళ్ళనే కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాళ్ళ ద్వారా ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులు, ఇక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని, ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులకు ఆరోగ్యశ్రీ ఎంత తోడుగా నిలబడాలి అని చెప్పి అవసరాన్ని కనీసం చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుందేమో అని చూస్తాం. చంద్రబాబు నాయుడు గారికి ఒక్క విషయం చెప్పాలి. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పలుకుతాడు అని అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి వస్తేనే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పలుకుతాడు అనేది మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు
ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రకాశం జిల్లాకు వస్తూ ఉన్నాడు. కిడ్నీ బాధితులతో తాను మాట్లాడబోతా ఉన్నాడు. కిడ్నీ బాధితుల కోసం తాను వస్తూ ఉన్నాడు అని చెప్పి ఎప్పుడైతే జగన్ అనే వ్యక్తి ఎప్పుడైతే పేపర్లో వచ్చిందో 19వ తారీఖు ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి ఎప్పుడైతే పేపర్లో వచ్చిందో అప్పుడు కరెక్ట్గా 18వ తారీఖు అంటే జగన్ రాకముందు ఒక్కరోజు ముందు పేపర్ లేక వచ్చేసింది. ఇక జగన్ వస్తున్నాడు, కిడ్నీ పేషెంట్లతో మాట్లాడిస్తాడు. ఆ కిడ్నీ పేషెంట్లు చంద్రబాబు నాయుడు గారిని తిడతారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి బాగా భయం పట్టుకుంది. కరెక్ట్గా 18/1/2007 జీవో నెంబర్ 19 రిలీజ్ చేశాడు. ఈ జీవో ప్రకారం ఏరియా హాస్పిటల్ మార్కాపురం ప్రకాశం డిస్ట్రిక్టు, ఏరియా హాస్పిటల్ కందుకూరు ప్రకాశం డిస్ట్రిక్టు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కనిగిరి ప్రకాశం డిస్ట్రిక్టు, ఈ 3 చోట్ల డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు జీవో ఇష్యూ చేశాడు. అసలు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఒక డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? నిజంగా అది ఇంకా బాధాకరమైన విషయం. ఒక డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఖర్చు అయ్యేది మహా అయితే 10 లక్షల రూపాయలు అవుతుంది. కేవలం 10 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఒక డయాలసిస్ యూనిట్ పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారికి జగన్ అనే వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడు అని చెప్తే తప్పనిచ్చి చంద్రబాబు నాయుడు గారు జీవోలు ఇవ్వలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే సిగ్గుతో తలంచుకోవాలి. సిగ్గుతో చంద్రబాబు నాయుడు గారు తలంచుకోవాలి. ఇదే డయాలసిస్ యూనిట్లు ఇదే ప్రాంతాల్లో పెట్టండి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు కనిగిరిలో డయాలసిస్ యూనిట్లు పెట్టండి అని చెప్పి తన ఎంపీ గ్రాంట్ నుంచి 2016 ఏప్రిల్లో 12 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఇదే వైవి సుబ్బారెడ్డి గారు ఎంపీ గ్రాంట్ నుంచి ఏప్రిల్లో 2016లో 12 లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి గారు ఎంపీ గ్రాంట్ నుంచి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంపీ గ్రాంట్ ఉన్నా కూడా డయాలసిస్ యూనిట్లు పెట్టడానికి ముందుకు రాలా. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ డయాలసిస్ యూనిట్ పెట్టడానికి ముందుకు ఎప్పుడు వచ్చాడు అని అంటే జగన్ ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో పేపర్లో వచ్చిందో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 డయాలసిస్ యూనిట్లు శాంక్షన్ చేశాడు. నిజంగా ఒక్కొక్క డయాలసిస్ యూనిట్కు 10 లక్షల లోపే ఒక్కొక్క డయాలసిస్ యూనిట్ అయ్యే పరిస్థితి ఉంటే కనిగిరి డయాలసిస్ యూనిట్ కోసం వైవి సుబ్బారెడ్డి 12 లక్షల రూపాయలు ఇచ్చిన పరిస్థితిని చూస్తూ ఉంటే కేవలం ఇదే 12 లక్షలు వేసుకున్నా కూడా 12 లక్షలు ఇంటూ 3 చోట్ల కలుపుకున్న 36 లక్షల రూపాయల ఖర్చు కోసం ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి జగన్ ఇక్కడికి వస్తే తప్ప నుంచి పలకని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని నడుపుతా ఉన్నారంటే సిగ్గుతో తలంచుకోవాలి. ఇవాళ కిడ్నీ పేషెంట్లు ఎంత తీవ్రంగా బతుకుతా ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, పైకి ఎక్కుమా. చిన్న పిల్లాడు, నీ పేరేం పేరుమా? శంషు పేరు. నీ వయసు ఎంత శంషు? 20 ఏళ్ళు వయసు. శంషు, సమస్య ఏంది శంషు నీకు? నా కిడ్నీ 2 కిడ్నీ ఫెయిల్ అయిపోయాను సార్. శంషు 20 ఏళ్ళ పిల్లాడు. ఇక్కడ ఇంకొకటి కూడా ఆశ్చర్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటో తెలుసా? చనిపోయిన 424 మంది ఈ జిల్లాలో చనిపోయిన పిల్లల్లో ఈ 424 మందిలో మెజారిటీ ఆఫ్ దెమ్ అంటే ఎక్కువ శాతం కేవలం పిల్లలంతా కూడా వయసులో కేవలం 25-30 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు 424 మందిలో ఎక్కువ శాతం మంది పిల్లలు కేవలం 25-30% మంది పిల్లలు. ఈ వయసులో ఉన్న పిల్లలకు కిడ్నీలు ఫెయిల్ కావడం ఏంది? ఈ వయసులో ఉన్న పిల్లలు కిడ్నీలు ఫెయిల్ అయి వైద్యం అందక అవస్థలు పడే పరిస్థితి ఏమిటి చెప్పు శంషు. నీకు
డయాలసిస్ చేయించుకున్నావా శంషు నువ్వు? డయాలసిస్ రోజుకు 3 సార్లు వారానికి 3 సార్లు చేయించుకోవాలి సార్. డయాలసిస్ వారానికి 3 సార్లు చేయించుకోవాలి. నాకు 5,000 ఖర్చు అవుతుంది. వారానికి 5,000 ఖర్చు అవుతుంది. 5,000 ఖర్చు అవుతుంది సార్. వారానికి 5,000 ఖర్చు అవుతుంది. ఆరోగ్యశ్రీ మీద చేయించుకుందామంటే ఆరోగ్యశ్రీ వాళ్ళు చెప్తున్నారు మాకు డబ్బులు పడట్లేదు, మేము ఆరోగ్యశ్రీ మీద చెయ్యమంటున్నారు. ఆరోగ్యశ్రీ మీద చేయించుకోవాలని అంటే మాకు డబ్బులు పడడం లేదు, ఆరోగ్యశ్రీ మీద మేము చెయ్యము అని చెప్తా ఉన్నారు. శంషు పరిస్థితి ఏమిటి మరి? నాకు చాలా 5,000 రూపాయలు వారానికి ఖర్చు అవుతా ఉంది. నేను మెకానిక్ పని చేస్తాను సార్, నాకు నెలకు 5,000 వస్తాయి. మా నాన్నకు కూడా 5,000 వస్తాయి నెలకి. అయినా పనికి పోవట్లేదు. నేను పనికి పోక ఇంట్లో కూడా జరగక నాకు సమస్యగా ఉంది సార్, చాలా సమస్యగా ఉంది. వారానికి 5,000 వారానికి శంషుకు 5,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది అంటే నెలకు శంషుకు ఖర్చు అయ్యేది 20,000 రూపాయలు. డయాలసిస్ చేయించుకునేదానికి శంషుకు ఖర్చు అయ్యేది నెలకు 20,000 రూపాయలు. శంషు మెకానిక్ పని చేస్తే సంపాదించేది నెలకు 5,000, వాళ్ళ నాయన కూడా సంపాదించేది మరో 5,000. ఇద్దరు కలిసి సంపాదించిందంతా కూడా శంషు వైద్యం కోసం ఖర్చు పెట్టినా కూడా 10,000 రూపాయలు మాత్రమే అవుతుంది. వైద్యానికి అయ్యే ఖర్చు 20,000 రూపాయలు. దీనివల్ల జరిగేది ఏమవుతుందో తెలుసా? శంషు డయాలసిస్ చేయించుకోవడం తగ్గిస్తాడు. శంషు వారానికి 2 సార్లు, వారానికి 3 సార్లు వారానికి 3 సార్లు వారానికి 3 సార్లు చేయించుకోవాల్సిన శంషు దాని క్రమంగా వారానికి 1 సారి తీసుకొస్తాడు. దాని తర్వాత డబ్బులు ఉంటే చేయించుకుంటాడు, డబ్బులు లేకపోతే చివరకు శంషు ప్రాణాలకే ముప్పు అని తెలిసినా కూడా చేయించుకోలేని పరిస్థితిలో శంషు ఉన్నాడు. ఇంతటి దారుణంగా ఆరోగ్యశ్రీ పరిస్థితి ఇంతటి దారుణంగా ఉన్నా కూడా ఆదుకోవాల్సింది పోయి వైద్యానికి కావాల్సిన 5,000 రూపాయలు శంషుకు ఇవ్వడమే కాకుండా వారం వారం నెలకు శంషుకు కావాల్సిన డయాలసిస్ పూర్తిగా ఊరికనే ఫ్రీగా చేయించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి శంషు అనే వ్యక్తికి, శంషు అనే పిల్లాడికి బ్రతకడానికి పని కూడా చేయలేని పరిస్థితిలో ఉంటాడు. కాబట్టి ఇదే శంషుకు మళ్ళీ తినడానికి, బ్రతకడానికి, తన కుటుంబాన్ని నడపడానికి, ఈ కుటుంబానికి ఎంతో కొంత ఉపాధి కింద శంషుకు డబ్బులు ఇవ్వాల్సింది పోయి ఉన్న డబ్బులు కూడా వైద్యానికి కూడా ఇవ్వని పరిస్థితి ఇవాళ శంషుకు చూస్తూ ఉన్నాం. ఇంతకన్నా దారుణం ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇవి కాక మందులకి ఏమైనా ఖర్చు అవుతుందా శంషు? మందులకి 2,000 ఖర్చు అవుతుంది సార్. నెలకా వారానికా? వారానికి ఒక ఇండిషన్ 2,500. వారానికి 2,000 రూపాయలు మళ్ళీ మందులు ఖర్చు అవుతుంది. మందులు ఖర్చు అవుతున్నాయి. అందులో ఇంజక్షన్ ఒక 2,500. ఇంజక్షన్ 2,500 అంటే నెలకా వారానికా? వారంకి వేయాలి. వారానికి. మళ్ళీ మందులకు 500 అవుతుంది. మందులకు 500, 2,500 ఇంజక్షన్కు. అంటే వారానికి ఈ 5,000 అయ్యే ఖర్చు కాక మళ్ళీ 3,000 రూపాయలు టాబ్లెట్లకు అవుతుంది. ఇది శంషు దీనగాథ. ఇటువంటి శంషు ఈ కథలే కాకుండా మిగిలిన వాళ్ళతో కూడా నేను మాట్లాడిస్తాను. నిజంగా ఎంత దారుణంగా బతుకుతూ ఉన్నారో, బ్రతకలేని పరిస్థితిలో ఉన్న వీళ్ళ పరిస్థితి ఏమిటో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి. వీళ్ళ ఉసురు ఏమదిరిగా తగులుతూ ఉందో చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా తెలిస్తే చంద్రబాబు నాయుడు గారు కనీసం అప్పుడన్నా మారుతాడేమో ఆశిద్దాం. మిగతా వాళ్ళతో మాట్లాడిద్దాం. శంషును కూర్చోమ్మా. ఏం పేరు తల్లి నీ పేరు? తిరుపతమ్మ. ఈ ఊరేనమ్మా? అమ్మా వరిమడుగు అంటే పక్క గ్రామం. పేరేం పేరంటే తల్లి? తిరుపతమ్మ. చెప్పు తిరుపతమ్మ తల్లి, నీకు సమస్య ఏందమ్మా? 2 కిడ్నీలు తిరుపతమ్మకు చెడిపోయినాయి. డయాలసిస్ చేపిస్తా అన్నావు తల్లి? నిన్ననే ఏమని చెప్పారు? కిడ్నీస్ 2 ఫెయిల్ అయ్యాయి అని చెప్పి నిన్ననే చెప్పారు. అంటే ఇంతకు ముందు మందులు తింటా ఉన్నావా తల్లి? ఇంతకుముందు మందులు తింటా ఉన్నావా? ఎన్ని సంవత్సరాలు మందులు తిన్నావు? ఒక నిమిషం తల్లి. ఎన్ని సంవత్సరాలు మందులు తిన్నావు? మైక్ దగ్గర పెట్టుకోవాలి తల్లి.
3 సంవత్సరాల పాటు దీనికి ముందు తిరుపతమ్మ తల్లి దీనికి ముందు 3 సంవత్సరాల పాటు మందులు తినేది. అప్పుడు మందులు తినేటప్పుడు మందులకు నెల నెల ఖర్చు ఎంత అవుతుందమ్మా? 5,000 సార్. మందులు తినేటప్పుడు నెలకు 5,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మందులు తినేటప్పుడు మొట్టమొదటి స్టేజ్ మందులు తినేది. మందులు తినడం దాదాపుగా 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా 2 కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, డయాలసిస్ మొదలు పెట్టాలి అని చెప్పి ఇప్పుడు డాక్టర్లు చెప్తా ఉన్న పరిస్థితి. అంతేనా తల్లి? అవును సార్. అంటే ఒకవైపున మందుల కోసం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, 3 సంవత్సరాల పాటు మందులు తినే పరిస్థితి, కష్టపడి మందులు తింటూ వీలైన కాడికి ఖర్చులు తగ్గించుకునే కార్యక్రమంలో నెలకు 20,000 రూపాయలు పెట్టలేక మందులను కొనసాగిస్తూ నెలకు 5,000 రూపాయలు పెడుతూ 3 సంవత్సరాలు గడిచింది. 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇవాళ ఈ తల్లికి ఎంతమ్మా వయసు? ఎంత తల్లి? 19 సార్. అమ్మా 19. 19 సంవత్సరాలు ఈ వయసులో ఉన్న ఈ తల్లికి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అని చెప్పి డాక్టర్లు చెప్తే ఇంకా డయాలసిస్ మొదలు పెట్టాలంటే భయపడే పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంది. వారానికి 5,000, నెలకు 20,000 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పి తిరుపతమ్మ అడిగే పరిస్థితి. అంతే కదమ్మా? అంతే కదా తల్లి? అంతే సార్. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికన్నా అర్థమవుతా ఉందా లేదో? చంద్రబాబు నాయుడు గారు దయచేసి టీవీ చూడకపోతే దయచేసి చూడమని చెప్తా ఉన్నా. బుద్ధి జ్ఞానం ఏమైనా కొద్దో గొప్ప ఉంటే, మంచి మనసు అనేది కొద్దో గొప్ప నీలో బతికే ఉంటే కనీసం ఇప్పటికన్నా జ్ఞానోదయం చెందు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. గట్టిగా అడుగుతాం కదా తల్లి. కావూరి వేణుబాబు. చెప్పు వేణన్న, సమస్య ఏందన్నా? నేను 2007 నుంచి జబ్బు వచ్చింది నాకు, కిడ్నీ డయాలసిస్. 2010లో డయాలసిస్ హైదరాబాద్లో. నాకు ఆ రోజు రేషన్ కార్డు కూడా లేదు. రాజశేఖర రెడ్డి క్యాంప్ ఆఫీస్లో లెటర్ తీసుకొని కిమ్స్లో డయాలసిస్ ఈ ఫిస్ట్లా వేశారు. తర్వాత బ్రీబ్రాన్ 2007లో 2010లో డయాలసిస్ వచ్చింది, 2007లో జబ్బు. మీకు అప్పుడు జిల్లాలకు అందుబాటులో లేదు. ఇది గుంటూరులో పెట్టించి ఉంది డయాలసిస్. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీలో బ్రీబ్రాను గుంటూరు వెళ్ళమని చెప్పారు. తర్వాత మళ్ళీ నెల్లూరు వచ్చాను, మాకు నెల్లూరు అందుబాటు అని, గుంటూరు దూరం అని. మళ్ళీ అప్పుడు ఒంగోలులో డయాలసిస్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడే డయాలసిస్ చేయించుకుంటారు. 2010 నుంచి డయాలసిస్ మొదలుపెట్టాడు. 2010 నుంచి ఇంతవరకు కూడా దేవుడు దయ వల్ల డయాలసిస్కి అయ్యే ఖర్చులు మాత్రం 2010 నుంచి ప్రభుత్వమే కడతా ఉంది. అప్పుడు ఆరోగ్యశ్రీలో తాను ఉన్నాడు కాబట్టి, అప్పుడు ఆరోగ్యశ్రీ బాగా జరిపించే పరిస్థితి ఉన్నది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పటి నుంచి కనీసం వెయిటింగ్ లిస్ట్లో తనను పేరు పెట్టకుండా సంవత్సరం తర్వాత మళ్ళీ రండి వెయిటింగ్ లిస్ట్లో నీ పేరు ఉంది అన్న మాట రాకుండా కనీసం వారానికి ఎన్నిసార్లు వేను 3 సార్లు, వారానికి కనీసం 3 సార్లు డయాలసిస్ వర్క్ అన్న కనీసం డాక్టర్లు చేసే పరిస్థితి ఉంది. దానివల్ల తన కుటుంబానికి తనకు నెలకు కనీసం 20,000 రూపాయలన్నా మిగులుతూ ఉంది. కనీసం ఆ మేరకైనా కృతజ్ఞత కన్నా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు వేణు. కానీ ఇవాళ డయాలసిస్ అనేది ఎక్కువ సంవత్సరాల పాటు చేస్తూ పోయే కొద్దీ ఆ తర్వాత డయాలసిస్ మొట్టమొదట మాత్రల మీద నిలబడతాం, ఆ తర్వాత డయాలసిస్ మీద నిలబడతాం, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు డయాలసిస్ కూడా స్థాయి దాటిపోయి డయాలసిస్తో పాటు మందులు కూడా తినాల్సిన స్టేజ్ లేకపోతాం. ఇవాళ మందులు కూడా తినాల్సిన స్టేజ్లో ఉన్న తను వేణుకు ఇవాళ మందులకు మాత్రం డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నాడు. మందులు ఎంత అవుతానే వేణు ఖర్చు? మందులు నెలకి 10,000 అవుతాయి.
మందు పోతే ఈ పేషెంట్కి పక్కన వచ్చే వాళ్ళ మనిషికి బస్ ఛార్జీలు కూడా ఇవ్వలేదు. దద్దమ్మ ఆరోగ్య మంత్రిని పెట్టాడు. ఇవన్నీ పింఛను ఈ జబ్బు ఉండోళ్ళ మీద వికలాంగులే మేలు. ఈయన ఇవన్నీ పరిశీలించి బస్ పాసులు మందులన్నా ఆయనకు అన్నీ తెలుసు. తెలిసినా కూడా చేసి ప్రజలు ఈ హత్యలు చేశాడు. చచ్చిపోయిన వాళ్ళకు కూడా కొంత ఇవ్వను, ఎంతో కొంత వాళ్ళకు కొంత ఇచ్చి ఈ బతికినన్నాలన్నా కానీ ప్రభుత్వం తరపున బతికించాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాం. 424 మంది ఈ ఒక్క ప్రకాశం జిల్లాలోనే చనిపోయినారు అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎంతమంది చనిపోయారు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్ననే కనిగిరిలోనే 2 చనిపోయారు అని చెప్పే వార్త కూడా నాకు ఇప్పుడే ఇదే స్టేజ్ మీదనే నాకు చెప్తా ఉన్నారు. నిజంగా ఈ 424 మంది ఈ జిల్లాలో చనిపోయిన వాళ్ళంతా కూడా ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం చేసినందువల్ల, చంద్రబాబు నాయుడు గారు పట్టించుకున్నందువల్ల చనిపోయలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్గ్రేషియా కింద చనిపోయిన ప్రతి వ్యక్తికి కనీసం 10 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇచ్చేట్టుగా కుటుంబ సభ్యులను కూడా గట్టిగా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వైద్యం చేయించి ఉంటే వీళ్ళు చనిపోయే పరిస్థితి ఉండేది కాదు. వైద్యం చేయించని కారణంగా 424 మంది ఈ 2 సంవత్సరాలలో ఈ జిల్లాలో చనిపోయిన పరిస్థితి మనం అంతా కూడా చూస్తూ ఉన్నాము అంటే చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి. కనీసం వేణు చెప్తా ఉన్న ఈ మాటలన్నా విని ఇవాళ వేణు బ్రతకాలి అని అంటే డయాలసిస్తో పాటు నెలకు 10,000 రూపాయలు మందుల కోసం ఇవ్వాలి. మందుల కోసం ఇవ్వడమే కాకుండా వేణు కూడా పనిచేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి వేణు తినడానికి, ఉండడానికి, బ్రతకడానికి కూడా తనకు కూడా అంతో ఇంతో ఇచ్చి సహాయం చేయాల్సిన జ్ఞానం కూడా చంద్రబాబు నాయుడు గారికి రావాలని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను ఒంగోలులో నాకు 5 ఎకరాలు ఆస్తున్నా కూడా సుబ్బారెడ్డి గారిని అడిగి ఒక 500 ఇప్పించుకున్నా. సంతపేటలో అన్నదానం చేసే రోజు ఎంతో కొంత ఆయన ఈ పేషెంట్కి కనీసం బస్ పాసులు ఇచ్చైనా ఇప్పుడైనా చూడము టీవీల్లో. దాన్ని మైక్ పట్టుకున్నా. ఏం పేరునా మీ పేరు? ఎలేజర్ అన్న. మైక్ పట్టుకున్నా. ఎలేజర్ అన్న కనిగిరి అన్న. కనిగిరి దగ్గర ఆజీపురం సార్, హెచ్ఎంపాడు మండలం. కనిగిరి దగ్గర హెచ్ఎంపాడు మండలం ఆజీపురం. డయాలసిస్ ఎక్కువ సార్లు చేసి 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 నరాలు కూడా తట్టుకోలేక ఇలా నరాలు పర్మనెంట్గా ఈ స్థాయికి వచ్చే పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడ ఇలా పట్టుకుంటా ఉంటే నరాల్లో జూ అని రక్తం పోతా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎలేజరన్నా చెప్పున్నా, ఇప్పుడు నీకు ఎక్కడ వైద్యం చేయించుకుంటా ఉన్నావున్నా? 3 సంవత్సరాల నుంచి సార్ డయాలసిస్. 3 సంవత్సరాల నుంచి డయాలసిస్. ఇప్పుడు సరిగా పోవటానికి ఛార్జీలు లేక పొట్ట కూడా వచ్చేసింది సార్. ఇప్పుడు మందుల నుంచి ఇబ్బందికరం అయిపోయి సార్. మందుల పరిస్థితి, మందుల స్థాయి దాటిపోయి డయాలసిస్ స్థాయిలోకి వచ్చినాం. మందుల స్థాయి దాటిపోయి డయాలసిస్ స్థాయికి వచ్చినాం. డయాలసిస్ ప్రభుత్వం చేపిస్తా ఉందన్నా? అంటే ఇప్పుడు సరిగా చేయటం లేదు సార్. ప్రభుత్వం దగ్గర నుంచి సహాయం అందడం లేదు. సాయం లేదు సార్. డయాలసిస్ ప్రభుత్వం దగ్గర నుంచి దొరకడం లేదు. మరి ఎక్కడ చేయించుకుంటున్నావు? అక్కడే చేస్తాం సార్. ఎక్కడ? నెల్లూరు దగ్గర. అటువైపు నెల్లూరులోనే చేస్తాం. నెల్లూరు దగ్గర ప్రైవేట్ హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకుంటా ఉన్నా. ఎంత తీసుకుంటా ఉన్నారు వాళ్ళు? అప్పుడు 1300 తీసుకుంటారు డయాలసిస్ సార్. 1300 రూపాయలు డయాలసిస్ తీసుకుంటా ఉన్నారు. వారానికి ఎన్నిసార్లు? 3 సార్లు సార్. వారానికి 3 సార్లు చేయాలి. 1300 రూపాయలు డయాలసిస్ తీసుకుంటా ఉన్నారు. అంటే దాదాపుగా 5000 రూపాయలు వారానికి ఖర్చు అవుతా ఉంది. ఇది కాక మందులకున్న ఇప్పుడు మందులకు కూడా కావాలి కదా సార్. ఇప్పుడు పోలేకపోయినా డబ్బులు లేక. మందులకు ఎంత అవుతుంది? మందులకు 2000 దాకా అవుతుంది సార్ నెలకు. మందులకు కనీసం అంటే 2000 రూపాయలు మందులకు కూడా ఖర్చు అవుతుంది. ఛార్జీలు సార్. ఛార్జీలకు మళ్ళీ పోవడానికి నా దగ్గర డబ్బులు లేక వారానికి 3 సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సిన వ్యక్తిని నేను. వారానికి 3 సార్లు కాదు, ఎన్నిసార్లు చేయించుకుంటున్నావున్నా? వారానికి 3 సార్లు చేయించుకుంటేటోని ఇప్పుడు డబ్బులు లేక పోలేక పొట్ట వచ్చింది సార్. మళ్ళీ ఇప్పుడు డబ్బులు లేక చేయించుకోక పొట్ట ఉబ్బి డయాలసిస్ చేయించుకోక అంటే సరిగ్గా ఆ డబ్బులు లేక
అవును సార్. వారానికి 5,000 రూపాయలు డబ్బులు, నెలకు 20,000 రూపాయలు డబ్బులు, మందులకు మళ్ళీ నెలకు 2,000 రూపాయలు. ఈ డబ్బులు లేక తను తట్టుకోలేక వదిలేస్తే కడుపు ఈ మాదిరిగా వాసిన పరిస్థితి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం ఏ కోసానన్నా ఎక్కడన్నా ఉందా అని అడుగుతా ఉన్నా. కనీసం మానవత్వం ఏ కొంచెమన్నా ఉన్నా కూడా వెంటనే చంద్రబాబు నాయుడు గారు పరిస్థితిని మార్చాలి అని చెప్పి గట్టిగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గట్టిగా ఉందన్న. అవా అవా మైక్ పట్టుకోవాలవా, ఇట్లా పట్టుకోవాలా. మదన్న మైక్ అట్ట పట్టించిన. అవా నీ పేరు ఏం పేరవా? ఏం పేరవా? నర్సమ్మ సార్. అవ్వ పేరు నర్సమ్మ. ఈ ఊరేనావా? ఏ ఊరు ఉన్నా? మర్రిపూడి మండలము రావిళ్ళవారిపాలెం. అవ్వా నీకు కిడ్నీలు ఎన్ని రోజుల నుంచి చెడిపోయినాయి? కిడ్నీలు డయాలసిస్ అయ్యా. నీకు డయాలసిస్ చేస్తున్నారా? చేయలేదు సార్. చేయలే, డబ్బులు లేక 6 నెలల నుంచి ఆగిపోయి. డబ్బులు లేక 6 నెలల నుంచి డయాలసిస్ చేయించుకోలేక అవ్వ ఆపేసింది. అంతేనాబా? ఇంతకుముందు ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా సహాయం అందిందా? ఏం సాయం లేదు సార్. ప్రభుత్వం తరపు నుంచి ఏ సహాయము అందలా. మందులకు మందులు లేవు, మందులు కూడా లేవు. మందులు తెచ్చుకునే పరిస్థితి లేదు. మామూలుగా మందులకి ఎంతదన్నా? మామూలుగా అయితే నెలకి 2,000. మీరు కొడుకు అన్నా భర్తనా? కొడుకు సార్. మీరు అవ్వ కొడుకు. మామూలుగా మందులకి ఎంత? 2,000 సార్. మామూలుగా మందులకు 2,000. ఆ మందులన్నా ఇస్తున్నారా అవ్వకు? మందులు ఇవ్వట్లేదు సార్. మందులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. డయాలసిస్ చేయించే పరిస్థితి లేదు. నిజంగా మందులు అప్పుడప్పుడు తింటా అంటాం, ఎప్పుడన్నా డబ్బు ఉన్నప్పుడు తింటాము, డబ్బులు లేనప్పుడు మందులు కూడా ఆపేస్తాం. నాకు కూడా కిడ్నీ ఫెయిల్ అయిపోయింది సార్. 2 కిడ్నీలు. మీకు కూడా కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. కిడ్నీలు ఫెయిల్ సార్. మీ పరిస్థితి ఇంతే. 2 ఎకరాల పొలం ఉంటే పొలం కూడా అమ్మే పెట్టినా సార్. 2 ఎకరాల పొలం ఉంటే పొలం కూడా అమ్మిన పరిస్థితి. అంతేనా? పెట్టినా సార్. అమ్మి పెట్టేసినాం. 5 లక్షలు అయింది సార్. పెట్టాము. ఇంకా పెట్టే పరిస్థితి కూడా లేదు. పెట్టే పరిస్థితి కూడా లేదు. నీకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా నీకు వాళ్ళు చేయమంటున్నారు సార్. కిడ్నీ మా నాన్న కూడా కిడ్నీ ప్రాబ్లం వల్ల చనిపోయాడు సార్. మీ నాయన కూడా కిడ్నీ ప్రాబ్లం వల్లనే చనిపోయినాడు. తర్వాత ఏమా అంటే ఇవన్నీ కూడా నీళ్ళల్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండి ఆ ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న నీళ్లను తాగుతూ, మామూలుగా ఫ్లోరైడ్ కంటెంట్ 1% ఉంటే ఆరోగ్యానికి మంచిది. 1.5% గన ఫ్లోరైడ్ కంటెంట్ 1.5 పార్ట్స్ పర్ మిలియన్ అంటే ppm ఉంటే టాలరబుల్ లెవెల్. అటువంటిది 1.5 దాటితే మాత్రం అది ఆరోగ్యానికి విషం. అటువంటిది మన జిల్లాలో దాదాపుగా 48 మండలాలలో ఆ విష శాతము 5 పార్ట్స్ పర్ 5 ppm అంటే 5 పార్ట్స్ పర్ మిలియన్ యూనిట్స్ దాటిన పరిస్థితి. కాబట్టి అన్ని కుటుంబాలు దాదాపుగా ఇదే పరిస్థితిలోనే ఉండే పరిస్థితిలోకి ఇవాళ ఆ ఫ్లోరైడ్ కంటెంట్ మీద కీళ్ళ నొప్పులు, ఆ కీళ్ళ నొప్పులను తట్టుకునే దానికి మందులు తినడం, ఆ మందులు తిన్నందువల్ల కిడ్నీలు ఫెయిల్ కావడం, కిడ్నీలు ఫెయిల్ అయిన పరిస్థితిలో బతకలేని పరిస్థితిలో అందరం ఉండడం. ఇంతే కదన్నా? ప్రభుత్వం దగ్గర నుంచి 0 సహాయం. నా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావన్నా చెప్పు. జ్ఞానోదయం చేయడానికి ఏమన్నా సార్? హాస్పిటల్ పోతే 2 మాత్రలు ఇచ్చేది, ఇంకా మాత్రలు వెళ్ళిపోమంటారు సార్. హాస్పిటల్కి పోతే 2 మాత్రలు ఇస్తాము, ఇంక ఇంపో అని చెప్తా ఉన్నారు. వెళ్ళిపో అంటున్నారు. మాత్రలు లేవు సార్ అంటే బయట కొనుక్కో డబ్బులు పెట్టి, లేకపోతే మాకు డబ్బులు ఇచ్చి మేము ఇస్తామంటుండు. లేకపోతే మాకు డబ్బులు ఇస్తేనే ఇస్తామంటున్నారు. అంతేనా? ఆ 2 మాత్రలు కూడా మానవత్వంతో ఇస్తా ఉన్నాం, అది కూడా ఇవ్వంపో అని చెప్తున్నారా? చెప్తారు సార్. నా దగ్గర డబ్బులు లేకపోయి నేనేం పెట్టి చూపించుకునేది? ఏమి చూపించాలా? నేను చూపించుకోవాలా? మరి చంద్రబాబు నాయుడుకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ఈ స్టేజ్ నుంచి? చెప్పేది ఏం సార్? ఇంక ఇదే కదా చెప్పేది. చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏముంది సార్? ఇంతే చెప్పేది. మా బాధలు ఇప్పటికైనా అర్థం కావడం లేదు ఆయనకు అంటా ఉన్నా. అంతే కదన్నా?
అవ్వా నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు చంద్రబాబు నాయుడుకు? నేనేం చెప్పాను స్వామి? చెప్తావేమో చెప్పు. నేనేం చెప్పలేను, నాకు శక్తి లేదు. ఆ? నేనేం చెప్పలేను. నేనేమి చెప్పలేను. ఆ, ఇంకా ఆ, మందులు 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 డయాలసిస్ ఇప్పించమని చెప్పు ఎవరు? చంద్రబాబు నాయుడుకు. నాకు మొదటితో ఇప్పించారు స్వామి. సార్ నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఏ కొంచెం మనసున్నా, ఏ కొంచెం మానవత్వం ఉన్నా, బుద్ధి జ్ఞానం అన్నది ఏ కాస్తైనా కోస్తైనా ఉన్నా, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితిని చూసి నిజంగా మార్పు వచ్చి చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడమే కాకుండా వీళ్ళందరికీ మందులకు నెలకు 5,000 రూపాయలు ఫస్ట్ స్టేజ్ కింద నెలకు 5,000 రూపాయలు మందులకే ఖర్చు అయ్యే పరిస్థితి. మందులన్నిటికీ నెలకు 5,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా వాళ్ళు పని చేయలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు బ్రతికేందుకు నెల నెల వాళ్ళకు వృద్ధిని కూడా కల్పించాలని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే చంద్రబాబు నాయుడు గారిని. ఇంకా 20 మంది ఉన్నారు సార్ కిడ్నీ ప్రాబ్లం మా గ్రామంలో. 6 నెలలకి 9 మంది. 6 నెలలకు 9 మంది చనిపోయినారు అన్న. 9 మంది 6 నెలలకు 9 మంది చనిపోయినారు. ఇంకా 20 మందికి వచ్చింది సార్. ఇంకా 20 మందికి మీ గ్రామంలోనే వచ్చింది సార్. ఇది చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలా. గట్టిగా మాట్లాడదాం అన్న. ఇవాళ ఇప్పటికే దాదాపుగా 2:45 అయింది. భోజనం చేయకుండా కష్టం అనిపించిన నిజంగా ప్రతి పేదవాడి ఆరోగ్యానికి సంఘీభావం తెలిపేందుకు ఇక్కడికి వచ్చి ప్రతి పేదవాడికి తోడుగా నిలబడినందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నా. ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్న బాధలు, ఇక్కడ కిడ్నీలు పాడై చనిపోతున్న పరిస్థితులను రాష్ట్రం మొత్తం చూసేట్టుగా గత 2 సంవత్సరాలుగా వైవి సుబ్బారెడ్డి గారు 10 లేఖలు రాసినా కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వం 10 లేఖలు రాసినా కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ పడతా ఉన్న బాధలను సాక్షాత్తు పేషెంట్లే వాళ్ళ నోట్లో నుంచి చెప్పిన గాథలు విని పేషెంట్లందరూ కూడా పేషెంట్లకు తోడుగా నిలబడేందుకు ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఆక్రోశం తెలుపుతా ఉన్న ఈ వేళ ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలని, చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారిలో స్పందన రాకపోతే మాత్రం ఇంకా ఉధృతంగా పోరాటం చేస్తామని మాత్రం గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తా ఉన్నామని చెప్పి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి మరొకసారి కష్టం అనిపించినా, దూరం అనిపించినా, నడి రోడ్డని తెలిసినా, ఎండలు ఉన్నా, 2:45 భోజనం టైం దాటిపోయినా ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి పేషెంట్కు, ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ తీసుకుంటా ఉన్నా.